ఎండాకాలం స్టార్ట్ అయిపోయింది కదండి. అందరూ వడియాలు పెట్టడం స్టార్ట్ చేసి ఉంటారు. సో నేను కూడా ఈరోజు చాలా సింపుల్ అండ్ ఈజీగా అయిపోయే వడియాలు చూపించబోతున్నాను. అండ్ టేస్ట్లో అస్సలు కాంప్రమైజ్ అవ్వరండి. చాలా బాగుంటాయి. మీరు ఒకసారి ట్రై చేసిన తర్వాత చెప్పండి ఎలా ఉన్నాయనేది. సో మరెందుకు ఆలస్యం, ప్రాసెస్ చూసేద్దాం పదండి. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక 2-3 పచ్చిమిరపకాయలు, 2 ఎండుమిరపకాయలు, కొద్దిగా అల్లం ముక్క అండ్ 1.5 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకొని కొంచెం కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకొని ఒక పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో మనం ఎంతైతే రవ్వ తీసుకోవాలనుకుంటున్నామో అంత తీసుకోండి. సో నేను ఇక్కడ 1 గ్లాస్ తీసుకుంటున్నాను. సో 1 గ్లాస్కి 2 గ్లాసులు వాటర్ పోసుకొని ఉండలు లేకుండా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. అండ్ నేను ఇక్కడ తీసుకునింది ఉప్మా రవ్వ అండి. మీరు ఎన్ని గ్లాసులు ఉప్మా రవ్వ తీసుకుంటే అన్నికి డబుల్ వాటర్ యాడ్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఒక గిన్నె స్టవ్ మీద పెట్టుకొని అందులో 7 గ్లాసుల వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి. అండ్ మనం ముందుగానే రవ్వ కలిపేటప్పుడు 2 గ్లాసులు యాడ్ చేసాం కదా, మొత్తం కలిపి 9 గ్లాసులు వాటర్ అయితే కరెక్ట్గా సరిపోతుందండి. ఇప్పుడు ఇందులో తగినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకొని మనం ముందుగానే గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ పచ్చిమిర్చి పేస్ట్ని కూడా వేసుకోవాలి. ఫ్లోలో అలా వచ్చేసిందండి, ఏమనుకోకండి. సో ఇంకా ఇలా వేసుకున్న తర్వాత అన్నీ బాగా కలిసేటట్టు కలుపుకొని బాగా మసాలా కాగనివ్వాలి. నేను ఆ గిన్నెలో సరిపోదని చెప్పేసి వేరే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేశాను వాటరు. సో ఇప్పుడు మనం ముందుగానే కలిపి పెట్టుకున్నాం కదా రవ్వని, ఆ రవ్వ వాటర్ని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. రవ్వ వేసిన తర్వాత కంటిన్యూగా కలుపుతూనే ఉండాలండి, లేదంటే అడుగంటిపోతుంది. సో మనకి ఇలా కలుపుతూ ఉంటే బాగా చిక్కగా అవుతుంది, అంటే వడియాలు పెట్టడానికి వీలుగా ఉంటుంది కదా. ఆ స్టేజ్ వరకు మనం బాయిల్ చేసుకుంటూ ఉండాలి. అండ్ ఒక చిన్న టిప్ అండి, వడియాల్లోకి ఎప్పుడు కూడా సాల్ట్ కొంచెం తక్కువే ఉండేటట్టు చూసుకోండి. అవి ఎండిపోయిన తర్వాత ఇంకొంచెం సాల్టీగా అనిపిస్తాయి, కాబట్టి వేసేటప్పుడు కొంచెం తక్కువ యాడ్ చేసుకోండి. అండ్ ఇక్కడైతే చూడండి చిక్కగా అయిపోయింది కదా. ఇప్పుడు నేను దించేసి ఒక 5 నిమిషాలు చల్లారిన తర్వాత ఈ రవ్వను కొద్దిగా వేరే గిన్నెలో వేసుకొని కాటన్ క్లాత్ మీద పెట్టుకోవాలి. అండ్ ఈ కాటన్ క్లాత్ నేను తడి చేసి నీట్గా ముడతలేమీ లేకుండా పెడుతున్నానండి. ఇలా పెడితే ఏంటంటే మనకు వడియాలు నీట్గా వస్తాయి. అండ్ వడియాలు ఎప్పుడు కూడా సిల్క్ క్లాత్ మీద అండ్ రంగు ఊరుతాయి కదా, ఆ క్లాత్ల మీద పెట్టకూడదండి. ఇవి కొంచెం వేడిగా ఉంటాయి కాబట్టి ఆ రంగు ఊరడం కానీ, ఆ సిల్క్ క్లాత్ అనేది ముడతలు రావడం కానీ అలా ఉంటుంది. కాబట్టి కాటన్ క్లాత్లో పెట్టడమే బెస్ట్. ఇంకా మన నాన్న వాళ్ళ పంచులు ఉంటాయి కదా, వాటిలో పెడితే ఇంకా బెస్ట్ అనమాట, తెల్ల క్లాత్ల మీద. సో ఇక్కడ నేను ఫైనల్గా మొత్తం కూడా పెట్టేశాను 2 వాటిల్లో. అండ్ ఇవి 1 డే ఆరిన తర్వాత ఇలా అయిపోతాయండి బాగా ముడుచుకొని. ఇప్పుడు వాటిని అట్లాగే తీస్తే అస్సలు రావు, కాబట్టి వీటి మీద వాటర్ చల్లుకొని ఇలా తీయాలన్నమాట, లేదంటే అవి అస్సలు రావు. ఒకవేళ మీకు రావట్లేదు అంటే ఇంకొంచెం వాటర్ చల్లుకొని ఇలా నిదానంగా తీయండి, అన్నీ ఈజీగా వచ్చేస్తాయి. ఇలా మొత్తం తీసేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ వీటిని ఒక 1 డే పాటు ఆరబెడితే మనం నీళ్లు చల్లున్నాం కాబట్టి ఆ నెమ్మంతా కూడా ఆరిపోయి ఫైనల్గా వడియాలు అనేవి రెడీ అయిపోతాయి. వీటిని స్టోర్ చేసుకుంటే 1 ఇయర్ పాటు ఈజీగా వచ్చేస్తాయండి. అండ్ టేస్ట్లో కూడా ఎలాంటి మార్పు ఉండదు, చాలా ఈజీగా అండ్ సింపుల్గా అయిపోతుంది. సో నచ్చితే కనుక మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ సెక్షన్లో చెప్పడం మటుకు అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.